జ్ఞానము అనుగ్రహించు. లార్డ్ గివ్ మీ విజ్డమ్. 90వ కీర్తనలో కూడా మోషే భక్తుడు ఒక ప్రార్థన చేస్తాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. నా హృదయం అంతా దైవికమైన జ్ఞానంతో నింపు ప్రవ్వా. ప్రపంచంలో జరుగుతున్నవన్నీ నాకు తెలియకపోయినా పర్వాలేదు, ఇట్స్ ఓకే ఇఫ్ ఐ డోంట్ నో అబౌట్ ఎవ్రీథింగ్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్, కానీ దైవికమైన జ్ఞానం మాత్రం నాకు ఖచ్చితంగా అనుగ్రహించు. హల్లెలూయా. యూ మే నాట్ హ్యావ్ ద విజ్డమ్ ఆఫ్ ద వరల్డ్. కొంతమంది అనొచ్చు, లౌక్యం ఉండాలమ్మా, లోక జ్ఞానం ఉండాలి. లోకంలో బ్రతకాలంటే ఏంటి, ఎవరిని ఎలా మోసగించాలో తెలియాలి, ఎవరిని ఎలా పల్టీ కొట్టించాలో తెలియాలి, ముందు ఒకటి మాట్లాడడం వెనకాల ఒకటి మాట్లాడడం, ముందు ఒక నటన వెనక ఒక నటన, ఇవన్నీ నువ్వు నేర్చుకోవాలి. నువ్వు బ్రతక నేర్చుకోకపోతే కష్టం అని ఇలాంటి మాటలు ఒకవేళ లోకస్తులు మాట్లాడతారేమో, కానీ దేవుని బిడ్డలు నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏంటో తెలుసా? పరిశుద్ధత, యథార్థత, నమ్మకత్వము, విశ్వాస్యత, దేవుని మీద ఆధారపడడం, ఇవి చాలండి. దైవికమైన జ్ఞానముతో నీ జీవితము నింపబడితే ఉన్నతమైన స్థితికి వస్తావు. నువ్వు ఎక్కడున్నా సరే నీ యొక్క ప్రగతిని ఆపగలిగే వారి ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే దేవుని జ్ఞానముతో నీవు నింపబడినప్పుడు దేవుడే నిన్ను నడిపించుకుంటూ వస్తాడు. దేవుడే నీకు జ్ఞానం ఇచ్చి నిన్ను డైరెక్ట్ చేస్తున్నప్పుడు నిన్ను పల్టీ కొట్టించగలిగిన వారు ఎవరు? నిన్ను పడద్రోయగలిగిన వారెవరు? లోకానుసారంగా ఇంకెవరో నీకు డైరెక్షన్ ఇస్తూ ఉంటే నువ్వు తప్పిపోతావేమో, నువ్వు తప్పడడుగులు వేస్తావేమో, అవమానకరమైన పనులు చేసుకుంటావేమో, నీ తల్లిదండ్రులకు తలవంపులు తెస్తావేమో. దైవికమైన జ్ఞానంతో నింపబడి దేవుని యందు భయభక్తులతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా నీ జీవితంలో ఆశీర్వాదం వస్తుంది.